అలా పరిసరాలు చూస్తూ వెడుతున్న మాధవికి ఆ తోట బయట నుంచి కనిపిస్తున్న చుట్టూ ఉన్న పచ్చటి పొలాలు మనసుకి చాలా ఆహ్లాదంగా ఉండి, శ్రీకృష్ణుడి విగ్రహం ఉండి చుట్టూ తిన్నెలాగా ఉన్న ఆ తిన్నె మీద కూర్చుని ఇక్కడే ఉండిపోతే ఎంత హాయిగా ఉంటుందో కదా అనుకుంది మనసులో. అనుకుని అయినా అదెలా కుదురుతుంది అని నవ్వుకుంది. స్వతహాగా భావుకురాలైన మాధవి కూనిరాగం తీసుకుంటూ పాటని పైకే పాడుకోవడం మొదలెట్టింది. ఆసే జీవాధారం జీవిత మధుగీతం ఇలా అందరి మదిలో మ్రోగే మోహన గీతం. ఆసే జీవాధారం జీవిత మధుగీతం జగమేలే రాజైనా పగతూలే పేదైనా ఈ లోకాన జనులంతా ఆశాజీవులే. ఆసే జీవాధారం జీవిత మధుగీతం. శ్రీకృష్ణుడి విగ్రహాన్ని తదేకంగా చూస్తూ పాట పూర్తి చేసిన మాధవికి వెనక నుంచి చప్పట్లు వినిపించాయి. ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది. ఎదురుకుండా అతను. మాధవికి ఎందుకో మనసులో ఆనందంగా అనిపించింది. చాలా బాగా పాడారు, ఎంత హాయిగా ఉందో పాట, బాగున్నారా, గుర్తున్నానా, ప్రశ్నిస్తూ దగ్గరగా వచ్చాడు రవీంద్ర. థ్యాంక్ యూ, మీరెలా ఉన్నారు, ధన్యవాదాలు చెప్తూ తను మాట కలిపింది. ఇదిగో ఇలా తనని తాను చూపించుకుంటూ మీరేమిటిక్కడ అని అడిగాడు. ఫ్రెండ్స్తో పిక్నిక్ వచ్చాను. మరి మీరు? నేను అలాంటిదే, కాకపోతే చాలామంది కాదు, ఇద్దరం అని చెప్తూ పక్కన కూలబడ్డాడు. ఈ లోపల గలగల్లాడుతూ ఫ్రెండ్స్ దగ్గరికి చేరారు. ఎటెళ్ళావే చెప్పకుండా రవీంద్రని సందేహంగా చూస్తూ. మాధవి తులసికి మిగిలిన స్నేహితురాళ్ళకి ఆ రోజు జరిగిన సంఘటనని టూకీగా చెప్పి, వీరే వారు రవీంద్ర, నాకు ఆ కాస్త పరిచయమే అంది. కోతుల్లాంటి ఫ్రెండ్స్ ఇంకా ఏమీ ఎక్కువ ఊహించుకోకుండా అందరూ కలిసి కాసేపు సరదాగా మాట్లాడుకుని మాధవి రవీంద్రకి వెళ్ళొస్తానని చెప్తూ ఫ్రెండ్స్తో వెళ్ళిపోయింది. రాత్రి 7-7:30 పిక్నిక్ ముగించుకుని ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు.